అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సాయంత్రం 3 గంటల టైంలో మా జైనత్ సాయినాథ్కు ఒక ఫోన్ కాల్ రావడం జరిగింది. జైనత్ మండల్ గ్రామ శివారులో అగ్రికల్చర్ ఫీల్డ్లో ఒక ఆవు దూడ, దాని వయసు అందాజ 2 years ఉంటుంది. దాన్ని ఎవరో గుర్తున్న వ్యక్తులు పెద్ద కత్తితో స్టమక్లో పొడవడం మూలంగా దాని యొక్క స్టమక్ గాయమై లోపల ఉన్న ఇంటెస్టైన్స్ అన్ని బయటకు రావడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే జైనసిఐ, జైనతిస్ఐ వెటర్నరీ డాక్టర్ను తీసుకుని ఉట్టిన అది ఆవు గాయపడ్డ ప్లేస్కు వెళ్ళడం జరిగింది. వెంటనే మా పోలీసులు, వెటర్నరీ డాక్టర్ ఫస్ట్ ఎయిడ్లో భాగంగా ఆ గాయపడ్డ ఆవుకు చికిత్స చేసి దాని యొక్క ఇంటెస్టైన్స్ అన్ని లోపలికి డాక్టర్ గారు అరేంజ్ చేసి స్టిచెస్ కూడా వేయడం జరిగింది. ఆవును రక్షించడానికి చాలా ప్రయత్నాలు డాక్టర్ గారు, పోలీసులు చేయడం జరిగింది. అయినను తీవ్రంగా గాయపడడం మూలంగా బ్లీడింగ్ కూడా చాలా కావడంతో ట్రీట్మెంట్ అయిన తర్వాత ఒక ½ an hour చనిపోవడం జరిగింది. అయితే ఈ ఆవు ఎవరిదన్న విషయం అప్పటి వరకు మాకు ఇంకా కంప్లీట్ రాలేదు. తర్వాత మేము వెరిఫై చేయగా ఈ చనిపోయిన ఆవు మీరా సాయి కుమార్, ఇతని సిరిసన్న గ్రామం, బోరద్ మండల్ అని తెలిసింది. వెంటనే అతన్ని పిలిపించి ఆవును చూపించగా అతడు ఆవును ఐడెంటిఫై చేయడం జరిగింది. అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము జైనత్ పిఎస్లో క్రైమ్ నెంబర్ 134/25 అండర్ సెక్షన్ 303 Class 2 325 BNS అండ్ సెక్షన్ 5 ఆఫ్ ఏపీ ప్రొహిబిషన్ ఆఫ్ కౌ స్లాటర్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఆవు యొక్క ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఆవు స్టమక్లో పెద్ద ఈ వేటకు ఉపయోగించే బల్యం, పెద్ద కత్తి అంటారు, ఇది వేటగాళ్ళు వాడుతుంటారు ఎక్కువ, ఇది దొరకడం జరిగింది. దాన్ని వెటర్నరీ డాక్టర్ గారు సర్జరీ చేసేటప్పుడు బయటకు తీసి పేగులను లోపలికి పంపించి చికిత్స చేయడం జరిగింది. ఈ లభించిన బల్యం ఆధారంగా ఇది పక్కా వేటగాళ్ళ పని అని చెప్పి మేము నమ్మి వెంటనే ఆ ఏరియాలో ఎవరు హంటింగ్ చేస్తారని చెప్పి విచారించగా ఇతడు జైనత్ గ్రామానికి చెందిన రాథోడ్ సంజయ్ అలియాస్ పార్టీ సంజయ్ అనే వ్యక్తి ఆ ఏరియాలో అప్పుడప్పుడు ఇట్లా వేట చేస్తూ అది జింక మాంసం అని, వేరే అడవి జంతువుల మాంసం అని చెప్పి ఇల్లీగల్ గా అమ్ముతున్నాడని చెప్పి మాకు సమాచారం వచ్చింది. వెంటనే మా జైనత్ సిఐ సాయినాథ్, జైనత్ ఎస్ఐ గౌతమ్ మరియు జైనత్ పోలీసులు చాలా కష్టపడి నిందితుడు అయిన రాథోడ్ సంజయ్ను అరెస్ట్ చేసి పొజిషన్ తెచ్చి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అతన్ని ఇంటర్వ్యూ చేస్తే అతడు ఈ నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. అతడు అక్కడ అగ్రికల్చర్ ఫీల్డ్లలో తిరుగుతున్న ఈ ఆవు దూడను దొంగతనం చేయాలన్న ఉద్దేశం కొద్దీ దొంగతనం చేసి దానికి ఒక తాడు సహాయంతో అక్కడ చెట్ల పొదలో తీసుకుపోయి ఈ బల్యంతో కడుపులో గుద్ది దాన్ని చంపే ప్రయత్నం చేయగా అది కొంచెం ఆ గాయాలతో కొద్ది దూరం పారిపోవడం జరిగింది. అక్కడ ఎవరు వస్తున్న విషయం గ్రహించి అతడు పారిపోవడం జరిగింది. ఒక నిర్దాక్షిణ్యంగా ఒక సాధు జంతువు అయిన ఆవును అతని వేట గురించి అమానుషంగా చంపడం జరిగింది. అయితే ఈ రాథోడ్ సంజీవ్ ఓల్డ్ అఫెండర్. ఇంతకుముందు ఇతనిపై 2009లో ఒక 90 మేకలు దొంగతనం చేసి ఆ దొంగతనం అడ్డుకున్నప్పుడు వాళ్ళ మేకల ఓనర్ను కూడా తీవ్రంగా గొడ్డలతో గాయపరిచి చేసిన నేరం ఇతనిపై ఉన్నది. 394 IPC, అది రూరల్ ప్లేస్లో ఉన్నది. అదే కాకుండా ఒక టెంపుల్లో కూడా దొంగతనం చేయడం జరిగింది రాథోడ్ సంజీవ్, అది కూడా రూరల్ ప్లేస్లో కేసు, పాత కేసు ఉన్నది. ఈ 2 ఓల్డ్ దొంగతనాలతో పాటు ఇతనిపై జైనత్ ప్లేస్లో సస్పెండ్ షీట్ కూడా ఉన్నది. మళ్ళీ మేము ఫారెస్ట్ అధికారులకు తెలుసుకుంటే ఇతనిపై హంటింగ్ కేసులు కూడా, కొన్ని వైల్డ్ ఎనిమల్స్ హంటింగ్ కేసులు కూడా ఉన్నాయి ఇతనిపై. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.